రాబోయే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాతావరణ పరిస్థితుల మీద పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. రైతు వెంకట్ ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నెల 28వ తారీఖు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కానీ ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర దిశగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ప్రధానంగా జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అక్కడ కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు వెల్లడించారు. మరో విధంగా చూసుకుంటే ఈ నెల 28వ తారీఖు వరకు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఈ రోజు నైరుతి ఋతుపవనాల మధ్య అరేబియా సముద్రంలో మిగిలిన భాగాలు ముంబైతో సహా మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో పూర్తిగా కూడా నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినాయి. దీని వల్ల కూడా బాగా వర్ష తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఈ రోజు వరకు చూసుకుంటే మాత్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా రేపు ఆదిలాబాద్, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ ఈ ప్రాంతాల్లో కూడా రేపు భారీ వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం మేఘావృత వాతావరణం ఉంటుంది, కొంచెం ఉక్కపోత వాతావరణం ఉంటుంది. సాయంత్రం సమయంలో కూడా తేలికపాటి జల్లులు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా కొంచెం ఉరుములు మెరుపులతో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి. ఇది గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇంకా రైట్ అరవింద్, థ్యాంక్ యూ.